సార్ అడగండి మా. డర్మటాలజిస్ట్ డాక్టర్, కార్డియాలజిస్ట్ డాక్టర్, ఇలా చాలా మంది డాక్టర్ని చూసాం. ఇదేంటి కొత్తగా సాఫ్ట్వేర్ డాక్టర్? చాలా మంచి ప్రశ్న వేసినారు. మీ పేరు? హరిప్రియ. హరిప్రియ గారు చాలా మంచి ప్రశ్న వేశారండి. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ప్రశ్న మంచిదన్నాను కానీ సమాధానం చెప్తానని చెప్పాను నేను. సార్ మీరు సాఫ్ట్వేర్ డాక్టర్ ఎందుకు అయ్యారు సార్? సాఫ్ట్వేర్ లో ఉండ జాబులు అట్లే చింతకాయలు రాలినట్టు జల జల జలని రాలిపోతుంది. ఎప్పుడు ఏ కాయ రాలుతుందో తెలీదు. ఏదో తేడాగా ఉందేంటి? ఆయన చెప్పింది చింతకాయలు పోయి. మీరు డాక్టర్ గా సర్వైవ్ అవుతారనుకుంటున్నారా? వై నాట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఒకటేంది మా, 100 చెప్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు సిగరెట్ తాగుతారా? మనం మామూలుగా తాగం. మనం తాగితే పొగ రింగులుగా వస్తుంది. ఆ రింగులకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నీకు? చూసావమ్మా, రింగులుగా తాగుతాడంట. మనవాడికి లంగ్స్ ప్రాబ్లం వస్తే మన దగ్గరికి రావాలా. అరే బాబు, నువ్వు మందు తాగుతావమ్మా? ఏం మాట్లాడుతున్నారు సార్? మనం నిద్ర లేచిదే ముందుతో లేస్తాం. వాటికని వాటర్ లేకుండా తాగేస్తాం. నీకు తెలుసా? యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా? చూసావమ్మా, వాటర్ లేకుండా తాగేస్తాడంట. మందు తాగితే లివర్ ప్రాబ్లం వస్తుందని వాడికి తెలుసు, అయినా తాగేస్తా ఉన్నాడు. నో యూస్. వాడు విండండి. ఏం బాబు, నువ్వు అట్లీస్ట్ వాకింగ్ అయినా చేస్తావా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? మనం లేచేదే 11 గంటలకి, వాకింగ్ యాడ్ చేస్తాం. ఏమా బాబు, మనకి కైని గుట్క లాంటిది ఏమన్నా అలవాటు ఉందా? రెడీగా ఉండండి రా. అలవాటు ఉందని అడతారు ఏం సార్? మేక నవ్వునట్టు రోజుకు 30-40 నవ్వులు మింగేస్తా. పొగ తాగకూడదని చెప్పి దాని మీద రాసింది, అయినా తాగుతారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని దాని మీద రాసింది, అయినా తాగుతారు. ఖైని గుట్కా లాంటిది తింటే క్యాన్సర్ వస్తుందని తెలుసు, అయినా తింటారు. వీళ్ళు మారనంత కాలం మా జాబులకి ఏం డోకాలేదు. అలాంటి అలవాట్లు ఏం లేదు. నాకు పెళ్లి సెట్ అయింది. ఇదిగోండి సార్ వెడ్డింగ్ కార్డ్. రెడీగా ఉండండి రా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టార్చర్ భరించలేకుండా బీపీ షుగర్ వచ్చి నువ్వే మా హాస్పిటల్ ఫస్ట్ రాబోయేది. అంతేగా.